సో ఈ రోజు ఏంటంటే డూప్లికేట్స్ రికార్డ్స్ని ఎలా డిలీట్ సో జనరల్ కైండ్ ఆఫ్ సినారియో మీరు ఏ ఫర్ ఎగ్జాంపుల్ సీక్వెల్ డూప్లికేట్స్ అయితే డాక్స్ కావచ్చు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో మనకు డేటా అనేది డూప్లికేట్స్ ఉండడానికి అవకాశం ఉంటుంది ఓకే సో అలాంటి కేసెస్ లో మనం డూప్లికేట్స్ ని ఎలా డిలీట్ చేస్తాం ఏంటంటే ఉంటాయి కష్టం సో బేసికలీ ఇక్కడ లేక్ హౌస్ ఉందన్నమాట సో లేక్ హౌస్ లో ఈ సో డూప్లికేట్ రికార్డ్ అనే ఫోల్డర్లో ఒక ఫైల్ ఉంది సో ఈ ఫైల్లో మనకి ఇక్కడ డేటా ఉంది కాకపోతే నేను ఇది నోట్బుక్ ఓపెన్ చేస్తాను కాబట్టి ఇక్కడ ఉన్న డేటాని డిస్ప్లే చేయలేను అదే లేక్ హౌస్ ఓపెన్ చేస్తే సో ఆ లేక్ హౌస్లో ఉన్న డేటాని మనం చూడొచ్చు అన్నమాట ఒక మీ అందరికి తెలిసిందే ఓకే సో ఇప్పుడు ఈ లేక్ హౌస్లో ఉన్న CSV ఫైల్ని రీడ్ చేస్తున్నాను ఓకే సో చూడండి ఇక్కడ CSV ఫైల్ మనకి ఎలా రీడ్ చేయాలా రైట్ చేయాలని కూడా ప్రీవియస్ వీడియోస్లో చెప్పడం జరిగింది సో దయచేసి చూడండి ఆ వీడియో సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది ఓకే రన్ చేద్దాం ఫస్ట్ ఇప్పుడు ఈ ఫైల్లో ఉన్న డేటా మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది ఓకే స్టార్ట్ అండ్ క్వైరీ సెషన్ ఎంప్లాయ్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ జెండర్ కంట్రీ ఏజ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంప్లాయ్ ఇలా మనకి కొన్ని కాలమ్స్ ఉన్నాయి కదా అయితే ఇట్లా డేటా అయితే మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇది రమేష్ సో కొన్ని రికార్డ్స్ అనేది డూప్లికేట్ ఉన్నాయి మీరు చూస్తే ఓకే సో రమేష్ ఎస్ అలానే వెంకట ఒకటి డూప్లికేట్ ఉంది అలానే సో సుబ్బు ఉంది ఓకే ఇలా మనకి కొన్ని రికార్డ్స్ అయితే డూప్లికేట్ ఉన్నాయి మొత్తం ఎన్ని రికార్డ్స్ 3 4 5 10 రికార్డ్స్ ఓకే టోటల్గా 10 రికార్డ్స్ ఉన్నాయి ఈ 10 రికార్డ్స్లో ఒక 3 రికార్డ్స్ అయితే డూప్లికేట్స్ ఉన్నాయన్నమాట సో ఇప్పుడు ఆ డూప్లికేట్స్ డేటాని ఎలా రిమూవ్ చేయాలి ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మీరు ట్రై చేస్తారు ఓకే ఫస్ట్ మనకి డ్రాప్ డూప్లికేట్స్ అనే ఫంక్షన్ ఓకే దీని మీద మౌస్ అవుట్ చేస్తే సో చూడండి ఇది ఫంక్షన్ అన్నమాట మనం ఏదైతే డేటా ఫ్రేమ్ ఇక్కడ క్రియేట్ చేసామో ఆ డేటా ఫ్రేమ్ నుంచి మనకి డూప్లికేట్స్ డిలీట్ చేయడానికి ఇక్కడ డ్రాప్ డూప్లికేట్స్ అనే ఫంక్షన్ ఓకే సో ఈ వచ్చిన అవుట్పుట్ ని వేరే డేటా ఫ్రేమ్ లో తీసుకున్నాను దాన్ని ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను ఓకే సో లెట్స్ స్టార్ట్ టు రన్ ఇట్ సో ఇప్పుడు ఎన్ని వచ్చినాయి 3 ఒక 4 7 వచ్చింది సో టోటల్ ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి 10 రికార్డ్స్ ఉంటాయి అవుట్ ఆఫ్ 10 రికార్డ్స్ ఒక 3 రికార్డులు డూప్లికేట్స్ ఉన్నాయి రిమైనింగ్ 7 రికార్డ్స్ డిస్టింక్ట్ కాబట్టి ఆ డేటాని మనకి డ్రాప్ డూప్లికేట్స్ అనే ఫంక్షన్ ఓకే సో దాని తర్వాత మనకి ఇక్కడ ఈ డ్రాప్ డూప్లికేట్స్ సో ఎంటైర్ డేటాని డూప్లికేట్ చేయొచ్చు ఓకే అంటే ఓవరాల్ టేబుల్ లెవెల్లో డూప్లికేట్ చేయొచ్చు లేదా ఇండివిజువల్ గా చేయొచ్చు అంటే కాలం వైజ్ అంటే నాకు ఈ కాలంలో ఈ కాలంలో డూప్లికేట్స్ డేటా డిలీట్ చేయి లేదా 2 కాలమ్స్ 3 కాలమ్స్ 4 కాలమ్స్ ఇలా ఎక్స్ప్లిసిట్ గా కాలం వైజ్ కూడా మనం చేయొచ్చు ఓకే ఎంటైర్ టేబుల్ లెవెల్లో చేయొచ్చు అలా కాకుండా ఇండివిజువల్ గా ఎక్స్ప్లిసిట్ గా కాలం వైజ్ కూడా చేయడానికి అవకాశం ఉంది ఇక్కడ సబ్సెట్ ఉపయోగించి ఓన్లీ ఈఎంపీ ఫస్ట్ నేమ్ ఉన్న డేటాను డూప్లికేట్స్ డిలీట్ చేయాలి ఓకే ఎన్ని వచ్చినాయి ఫస్ట్ రన్ చేద్దాం ఎన్ని వచ్చినాయి 6 వచ్చినాయి 3 6 ఓకే బట్ ఇందాక ఎంటైర్ టేబుల్లో 7 వచ్చినాయి బట్ ఓన్లీ స్పెసిఫిక్ టు సింగిల్ కాలం అయితే 6 వచ్చినాయి ఇలా మల్టిపుల్ పాసిబిలిటీస్ ఉన్నాయన్నమాట ఓకే ఎంటైర్ టేబుల్ లెవెల్ అలా కాకుండా ఇండివిజువల్ కాలం లెవెల్ కూడా మనకి చేయడానికి అయితే ఉంది అర్థమైంది కదా ఓకే ఇక్కడ ఇందాక చెప్పారు కదా మల్టిపుల్ కాలమ్స్ 2 3 ఎన్నైనా చేయొచ్చు సో ఇక్కడ చూడండి ఓకే 2 ఎంప్లాయ్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ 2 కాలమ్స్ మీద మనం డ్రాప్ డూప్లికేట్స్ అనే ఫంక్షన్ అని యూజ్ చేస్తాం ఓకే జస్ట్ క్లిక్ అంటాం సో ఇక్కడ ఏంటి 7 వచ్చినాయి ఓకే సో అలానే సో సేమ్ ఇది 2 సేమ్ నో సో ఇక్కడ అండర్ స్కోర్ అనే ఫంక్షన్ కూడా ఉందన్నమాట ఓకే చూడండి ఇది కూడా ఒక ఫంక్షన్ అన్నమాట డ్రాప్ అండర్ స్కోర్ డూప్లికేట్స్ ఓకే ట్రై టు రన్ ఇట్
సో రన్ అయింది కదా, ఎన్ని వచ్చినాయి 3, సో 7 వచ్చింది. ఓకే, ఇలా మనకి ఏంటంటే సో రకరకాల వస్తాయి అన్నమాట. ఓకే, సో ఇక్కడ కూడా మనం ఎంటైర్ టేబుల్ కూడా డిలీట్ చేసుకోవచ్చు. జస్ట్ 1 మినిట్. ఓకే, ఇక్కడ కూడా 7 రికార్డ్స్. సో అలానే ఇక్కడ మనకి డిస్టింక్ట్ అనే ఫంక్షన్, దీంట్లో కూడా మనం అంటే డిస్టింక్ట్ అంటే ఏంటి, జనరల్ గా ఇప్పుడు ఈచ్ ఒక 2 రికార్డ్స్ లో ఏదైతే డిస్టింక్ట్ ఉంటుందో ఆ డేటా మాత్రమే డిస్ప్లే చేస్తుంది. సేమ్ ఇక్కడ కూడా డిస్టింక్ట్ అనే ఫంక్షన్ ద్వారా మనకి టేబుల్ లో ఉన్న డేటాని, అలా డేటా ఫ్రేమ్ లో ఉన్న డేటాని డూప్లికేట్స్ ఉంటే రిమూవ్ చేయడానికి అవకాశం ఉంది. ఇలా డిస్టింక్ట్, డ్రాప్ అండర్స్కోర్ డూప్లికేట్స్, డ్రాప్ డూప్లికేట్స్ లేదా ఇండివిజువల్ కాంపోనెంట్స్ రకరకాలుగా అయితే మనం చేయడానికి అవకాశం ఉందన్నమాట. ఓకే, ఐ థింక్ దాట్స్ ఆల్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సో విల్ క్యాచ్ ఇన్ నెక్స్ట్ వీడియో. అలానే ఎవరికైనా వీడియోస్ కావాలనుకుంటే వీ కెన్ సెండ్ అన్ ఈమెయిల్. సో థ్యాంక్ యూ గైస్, బై బాయ్.